కాగితం పూలు అంటాం కదా, అమ్మకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. ఒక 25 years నుంచి గార్డెనింగ్ చేస్తూనే ఉంది. అమ్మ దగ్గర నుంచే నాకు వచ్చింది. చూడండి, ఒకే పాట్లో 3-4 కలర్స్ పెట్టేసింది, చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి. అన్ని కలర్స్, పింక్, ఆరెంజ్, వైట్, బేబీ పింక్, అన్ని కలర్స్ ఒకే దాంట్లో పెట్టేసింది. చక్కగా బాగుంటుంది. ఎంటర్ అవ్వగానే పైకి గార్డెన్లోకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా ఇవిగండి, ఈ ఫ్లవర్స్ చూడ ఎంత క్యూట్గా ఉన్నాయో. అమ్మ ఏ మొక్కని వదిలిపెట్టదన్నమాట, అన్నీ ఫుల్గా పెంచేస్తుంది. అదిగోండి, అక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్. మీకు ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే, ఇదిగోండి పప్పాయ, టెర్రస్ గార్డెన్లో పప్పాయాస్. ఇదిగోండి, ఈ మొక్కకైతే 3 పప్పాయాస్ ఉన్నాయి, దీనికి ఒకటే వచ్చింది ఏంటో మరి. ఇదిగోండి, ఇక్కడ చూడండి యాపిల్ బేర్స్ ఎన్ని వచ్చేసాయో. చెట్టు నిండా ఉంటాయి అమ్మ వాళ్ళకైతే. ఇదిగోండి, కొమ్మకి ఉంటాయి అన్నమాట. ఇదేమో మామిడి మొక్క, మామూలుగా విత్తనం పడి మొలిచింది. ఒక 10 years ఉంటుంది దీనికి. వెయిట్ చేస్తూ ఉంది అమ్మ, పూత ఎప్పుడు వస్తుందో, కాయలు ఎప్పుడు వస్తాయోనని. మాకు ఫస్ట్లో మేము చిన్నప్పుడు అలాగే ఆ మొక్కని వెయిట్ చేసి చూస్తే 10 years తర్వాత పాట్లోనే కాయ కాసిందనమాట. సో మళ్ళీ అలాగ విత్తనం పెట్టి మళ్ళీ అలా ట్రై చేస్తున్నాం. ఇదిగోండి, ఇలా అమ్మకి ఫ్లవర్స్ ఏమైనా పర్వాలేదు, బిళ్ళగన్నేరు అలా పెంచేస్తుంటారు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఫ్లవర్స్. ఇంకా ఇక్కడ ఒక పుజ్జిరావు ఆనపకాయ ఉంది. ఇదిగోండి, ఇవన్నీ చామంతులు. ఆల్రెడీ సీజన్ అయిపోయింది కదా, సీజన్ వచ్చినప్పుడు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ పసుపు పెట్టేశారు అందులో. లాస్ట్ టైం హార్వెస్ట్ చేశారు కదా, పసుపు పెట్టేశారు. ఇది స్వీట్ పొటాటో, పుదీనా. ఇదేమో సీడ్స్తో మొలిచిన మొక్క పప్పాయ. దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, చూడాలి మరి దీనికి కాయలు వస్తాయో లేదో. ఇదిగోండి దానిమ్మ మొక్క, ఈ కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి, ఇది 2 మొక్కలు ఉన్నాయి, దానిమ్మ మొక్కలు. ఒకటేమో విత్తనం పడి మొలిచింది, ఒకటేమో మామూలుగా మన గ్రాఫ్టెడ్ మొక్క తీసుకున్నారు. 2 కాసేస్తున్నాయి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇది నిమ్మ మొక్క. ఇది కూడా సేమ్ అంతే, ఒకటేమో విత్తనం పడి మొలిచింది, ఒకటేమో గ్రాఫ్టెడ్ మొక్క. 2 ఈక్వల్గా కాస్తాయి అన్నమాట. దీనికి ఒక 100 కాయలు ఉంటాయి, దానికి ఒక 100 కాయలు ఉంటాయి, నిమ్మకాయలు. అమ్మ వాళ్ళు ఎప్పుడో మానేసారు బయట నుంచి కొనుక్కోవడం. అసలు చూడండి ఎంత ఫుల్గా అన్నీ కొమ్మకి నిమ్మకాయలే. ఇంకా ఇక్కడ వాక్కాయలు చూడండి, అటు బయటికి వెళ్ళిపోయాయి. చూడండి ఇక్కడ ఇంకా పైన ఉన్నాయి, నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఒక బంచెస్ కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి, అక్కడ ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా వీటిని చూస్తుంటే.
ట్రైంగ్ అదిగోండి. నిమ్మకాయలు, ఇంకా ఇక్కడ జామ మొక్క. ఈ కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటిలో కూడా మళ్ళీ విత్తనాలు పడి మొలిచిన మొక్కలు ఉన్నాయి, గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ గ్రేప్స్ మొక్క పెట్టిందనమాట అమ్మ. ఇది మామూలు బయట కొనుక్కొచ్చింది. దీనికి ఇప్పుడే ఈ ఇయర్ అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, పూత స్టార్ట్ అయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడాలి ఎన్ని గ్రేప్స్ వస్తాయో. అదిగోండి ఇదంతా గ్రేప్స్, దొండ, బీర అవన్నీ. ఆ పైన మునగ మొక్క కనిపిస్తుందా మీకు? అది కూడా సేమ్ అన్నిటికీ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. బయట నుంచి కొనుక్కొచ్చేవి ఉంటాయి, విత్తనం ధర పెంచేవి ఉంటాయి. అమ్మ దగ్గర రెండు ఈక్వల్గా కాయలు కాస్తాయి. ఇవి కాయలు కాయడానికి కొంచెం టైం పడుతుంది, అవి తొందరగా కాసేస్తాయి అంతే. నేను ఇక్కడ చూడండి ఎల్లో కనకాంబరం. అమ్మకి అన్ని పువ్వులు ఇష్టం, అన్ని పువ్వులు ఇష్టం. ఇదిగోండి ఇక్కడ మామూలుది ఉంది, బంతి మొక్కలు. ఇక్కడ చూడండి ఫిగ్ ఎంత లావుగా ఉందో. అదిగోండి అన్నయ్య పిల్లలు ఉంటారు, అసలు వాళ్ళకి ఎంత ఇష్టమో ఈ కాయలు. ఇదిగోండి మల్బెర్రీస్. ఇదిగోండి లాస్ట్ టైం అయితే ఎంత కాసేసాయో ఇవి. అసలు కొమ్మలు కనిపించలేదు అన్నమాట, మొత్తం ఆకులే. ఆకులు లేవు, మొత్తం పువ్వులే. పువ్వులు పూసేసిన తర్వాత మొత్తం ఇవి కాయలు భలే వచ్చాయి. అసలు చూపిస్తాను మీకు అది కూడా. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఫిగ్ మొక్క. ఎన్ని కాయలు వస్తాయో, 365 days సంవత్సరం పొడుగుతా కాయలు వస్తూనే ఉంటాయి. అమ్మోళ్ళు చక్కగా పైకి వచ్చేస్తారు, ఫ్రెష్గా కోసేసుకుంటారు. ఇదిగోండి నారింజ. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇంకా చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. అసలు కొమ్మలు కనిపించలేదు లాస్ట్ టైం ఈ కాయలకి. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది, ప్రస్తుతానికి చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇదిగోండి అక్కడేమో గజ నిమ్మ మొక్క ఉంది, ఇంకా దానికి కాయల కోసం వెయిట్ చేస్తుందమ్మ. అండ్ మునగ మొక్క. అండ్ ఇక్కడ వైట్ వంకాయ. ఇక్కడ పచ్చిమిర్చి, ఇవి మన మజ్జిగలో వేసుకుంటాం కదా చల్ల మిర్చి, అవి అన్నమాట. ఇంకా కర్రీ కూడా చేసుకోవచ్చు వీటిని. ఇంకా చాలా ఇలా. ఇదిగోండి గోంగూర, బచ్చలాకు, ఆకుకూరలు అన్నీ. అదిగోండి అది ఆ వెనకాలదేమో ఆల్ స్పైస్ మొక్క, అది ఖర్జూరం మొక్క అన్నమాట. అమ్మ బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ ఖర్జూరం విత్తనాలు తీసుకొచ్చింది. సో అవి మొక్కలు విత్తనాలు పెట్టేసరికి మొక్కలు వచ్చాయి. దాని మీద కూడా ప్రేమ చంపుకోకుండా అలాగ పెంచుకుంటుంది. ఇదిగోండి ఇది గోరింటాకు మొక్క, గోంగూర. ఇదిగోండి తోటకూర ఎంత బాగుందో. మా దగ్గర ఇవి సీడ్స్ లేవంట, సీడ్స్ కోసం వదిలేసింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ క్రాప్ కోసం సీడ్ కోసం వదిలేశారు. ఇదిగోండి చిక్కుడు పాదు, గోంగూర అలా. ఇంకా డీటెయిల్గా చూపించట్లేదు నేను మీకు, నెక్స్ట్ టైం మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇదేమో మల్లె మొక్క. అమ్మ మొన్న పోయినసారి నేను వీడియో పెట్టినప్పుడు 15 years అని పెట్టాను, కాదంట. యాక్చువల్గా మేము పుట్టక ముందే ఈ మొక్కని తెచ్చిపెట్టుకున్నారు. ఇవి ఈ రెండు 30 years అంట, 30 years పైనే ఉంటుంది. ఇదిగోండి లాస్ట్ టైం అన్ని పువ్వులన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ ఆకులు తీసేశారు, మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది తర్వాత మొక్కే. చూడండి దీన్ని నిండా పూలే ఉన్నాయి.
పువ్వులు మొగ్గలు అన్ని మొగ్గలే. ఇది చాలా పెద్ద మొగ్గ అన్నమాట. ఇదిగోండి మొగ్గ సైజ్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద మొక్క. ఇక్కడ ఉన్నాయి, అదిగోండి. ఇక్కడేమో విరజాజి మొక్క ఉంది, విరజాజి. ఇదిగోండి ఇక్కడ చెమ్మేలి. అమ్మ ప్రతి ఒక్క మొక్క, తీగ జాతి, మల్లె మొక్క అన్నీ ఇష్టమే. ఇదిగోండి ఇక్కడ ఇంకో మల్లె మొక్క, ఇది నిత్యమల్లి అన్నమాట. దీనికి పువ్వులు వస్తే అసలు ఎన్ని వస్తాయో, ఒకసారి 500 అలా కోసేస్తుంది అమ్మ. ఇదిగోండి ఫ్లవర్, ఫస్ట్ ఫ్లవర్ అనుకుంటా స్టార్ట్ అయింది. వీటికి కూడా ఆకులు తీసేసి రెడీగా పెట్టేసింది మా మమ్మీ. ఇంక నేను నెక్స్ట్ టైం మీకు ఇంకా క్లియర్గా వీడియో తీసి పెడతాను. ఇదిగోండి మొగ్గు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.